ఫస్ట్ రోజు కంటత వాక్యం. సింహాల మధ్య విడువబడుట. ఆపత్కాలంలో నీవు నన్ను పూడ్చి మొదలుపెట్టదను, నీవు నన్ను విడిపించెదను, నేను నిన్ను మహిమపరచెదను. మర్చిపోలే చెప్పు. అగ్గి నుండి వచ్చిన పిలుపు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించుడి. జ్ఞానం కోసం విజ్ఞాపన. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ దారాల వలె దయచేయును. దేవుని ఉద్దేశం కోసం ఒక రాణి. నా పూర్ణ హృదయంతో యెహోవానందు నమ్మకముంచుము. అగ్నిలో ముగ్గురు బాణుల. చెప్పు. అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమాధులు. వెరీ గుడ్. ప్రభువా, my father name is Gerard, my mother name is Sarada. ఫస్ట్ లెసన్ పేరు సింహాల మధ్య విడబడుట. ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుము, నీవు నిన్ను విడిపించుము, నీవు నిన్ను మహిమపరచెదము. సెకండోది అగ్గి నుండి వచ్చిన పిలుపు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించుడి. తాడోది జ్ఞానం కోసం విజ్ఞాపన. టీచర్ ఇట్రాను. ఆయన ఎవరికి గద్దింపక అందరినీ ధారాళముగా దయచేయును. ఫోర్తోది దేవుని ఉద్దేశం కోసం ఒక రాణి. నా పూర్ణ హృదయముతో యెహోవాను నమ్మకముండును. ఐదో రోజు అగ్గిలో ముగ్గురు బాలులు. అగ్నిగుండములో నుండి మమ్మును
వినిపించండి. జ్ఞానులు యేసుని ఆరాధించుట. ఆయన పాలించుట ప్రజలను ఆయన ఆయన మేపు గొర్రెలము. చిన్న పిల్లలు రండి, గగ్గఫలము ఆయన ఇచ్చుట బహుమానమే. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడదా వందనం. Justin. My father name is Chiranjeevi. My mother name is Chiranjeevi. 10 కంట. My father name is Chiranjeevi. My mother name is Sampurna. సింహాల మధ్య విడబడట ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేది. 50వ అధ్యాయం అగ్ని నుండి వచ్చిన పిలుపు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడవవలెను. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనము. జ్ఞానం కోసం విజ్ఞాపన. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉండేలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. యాకోబు 1వ అధ్యాయం 5వ వచనము. అగ్నిలో ముగ్గురు దేవుని ఉద్దేశం కోసం ఒక రాణి నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకముంచుము. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనము. అగ్నిలో ముగ్గురు బాలుడు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సముద్రుడు. దానియేలు 3వ అధ్యాయము 15వ వచనము. జ్ఞానులు యేసుని ఆరాధించుట. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనలు 95వ అధ్యాయము 6వ వచనము. చిన్నపిల్లలను రానివ్వండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానమే. 127వ కీర్తన 3వ వచనము. ఒక మార్గం ఏర్పరచు ప్రేమ. నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పోము. సామెతలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. త్యాగముతో రక్షించు ప్రేమ. ఎందుకు యేసు పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. బుద్ధి గల నిర్మాకులు, బుద్ధి లేని నిర్మాకులు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలియుండును. సామెతలు 7వ అధ్యాయం 24వ వచనం. థ్యాంక్ యూ. My father name is Kiran Kumar. My mother name is Santosha. ఒకటో రోజు పాఠం పేరు సింహాల మధ్య విడవబడుట. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. కీర్తనలు 50వ అధ్యాయము 15వ వచనము. రెండో రోజు పాఠం పేరు అగ్ని నుండి వచ్చిన పిలుపు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడవవలెను. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. మూడో రోజు పాఠం పేరు జ్ఞానం కోసం విజ్ఞాపన. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనము. నాలుగో రోజు పాఠం పేరు దేవుని ఉద్దేశం కోసం ఒక రాణి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం
ఉంచము. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనము. 5వ రోజు పాఠం పేరు అగ్నిలో 3 బాలులు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. దానియేలు 3వ అధ్యాయము 17వ వచనము. 6వ రోజు పాఠం పేరు జ్ఞానులు యేసును ఆరాధించుట. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనలు 95వ అధ్యాయము 6వ వచనము. 7వ రోజు పాఠం పేరు చిన్నపిల్లలను రానివ్వండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వస్థతమే గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానమే. కీర్తనలు 127వ అధ్యాయము 7వ వచనము. 8వ రోజు పాఠం పేరు ఒక మార్గము ఏర్పరచు ప్రేమ. నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్ము. మార్కు సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. 9వ రోజు పాఠం పేరు త్యాగంతో రక్షించు ప్రేమ. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనము. 10వ రోజు పాఠం పేరు బుద్ధిగల నిర్మాణకులు, బుద్ధి లేని నిర్మాణకులు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. థ్యాంక్ యూ. మై మదర్ నేమ్ ఇస్ సుశీల. మొదటి రోజు కథ పేరు ఆకాశము నుండి అగ్ని. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతలు 15వ అధ్యాయం 29వ వచనము. రెండవ రోజు కథ పేరు అబ్రాము పిలుపు. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. మూడవ రోజు కథ పేరు యెషయా మరియు దేవుని ధర్మశాస్త్రం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. కీర్తనలు 119వ అధ్యాయము 89వ వచనము. 4వ రోజు కథ పేరు గిద్యోను కొరకు దేవుని ఉద్దేశం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. 5వ రోజు కథ పేరు దేవుని ఉద్దేశం కోసం ఒక రాణి. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. కీర్తనలు 118వ అధ్యాయము 14వ వచనము. 6వ రోజు కథ పేరు గొప్ప దేవునికి కృతజ్ఞతతో కూడిన స్తుతులు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కీర్తనలు 107వ అధ్యాయము 1వ వచనము. 7వ రోజు కథ పేరు ఒక అల్పుడు గొప్ప మార్పు. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అనను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనము. 8వ రోజు కథ పేరు అందరికి విలువనిచ్చే ప్రేమ. కంటక వాక్యం యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కీర్తనలు 106వ అధ్యాయం 1వ వచనము. 9వ రోజు కథ పేరు జయించు ప్రేమ. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుట ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9వ వచనము. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. థ్యాంక్ యూ. మిస్ బాబు. మై మదర్ నేమ్ ఇస్ నవనీత. మొదటి రోజు కథ పేరు ఆకాశం నుండి అగ్ని. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతలు 15వ అధ్యాయం 29వ వచనము. రెండవ రోజు కథ పేరు
అబ్రాహాము పిలుపు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. 3వ రోజు కథ పేరు యెషయా మరియు దేవుని ధర్మశాస్త్రం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. కీర్తనలు 119వ అధ్యాయము 89వ వచనము. 4వ రోజు కథ పేరు గిద్యోను కొరకు దేవుని ఉద్దేశించుటకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీ 6వ అధ్యాయము 10వ వచనము. 5వ రోజు కథ పేరు దేవుని ఉద్దేశం కోసం ఒక రాణి. యెహోవా నా దుర్గము నా గానము, ఆయనే నాకు రక్షణాధారమాయను. కీర్తనలు 118వ అధ్యాయము 14వ వచనము. 6వ రోజు కథ పేరు గొప్ప దేవునికి కృతజ్ఞతతో కూడిన స్తుతులు. యెహోవాను స్తుతించు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కీర్తనలు 107వ అధ్యాయము 1వ వచనము. 7వ రోజు కథ పేరు ఒక అల్పుడు గొప్ప మార్పు. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అనెను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. 8వ రోజు కథ పేరు అందరికీ విలువనిచ్చే ప్రేమ. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కీర్తనలు 106వ అధ్యాయము 1వ వచనము. 9వ రోజు కథ పేరు జయించు ప్రేమ. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9వ వచనము. 10వ రోజు కథ పేరు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. థ్యాంక్ యూ. వైష్ణవి ఇంటర్మీడియట్. హలో మర్చిపోయినావు. My father name is Bhaskar. My mother name is Shobha. మొదటి రోజు ప్రార్థించు నాయకులు. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎదిగిన ఎడల మనం ఆయనను వేడుకొననివి మనకు కలిగినవన్నీ ఎరుగుదుము. 1 యోహాను 5వ అధ్యాయము 15వ వచనము. 2వ రాజు విధేయులైన నాయకులు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు. 3వ రోజు బాధ్యత గల నాయకులు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పరుడు. మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. 2 పేతురు 1వ అధ్యాయము 10-11 వచనాలు. 4వ రోజు ఎన్నికైన నాయకులు. నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనము. 5వ రోజు ధైర్యవంతులైన నాయకులు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనము. 6వ రోజు కృతజ్ఞత గల నాయకులు. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. కీర్తనలు 69వ అధ్యాయము 30వ వచనము. 7వ రోజు నేర్చుకొను నాయకులు. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు 4వ అధ్యాయము 10వ వచనము. 8వ రోజు సేవా నాయకులు.
మనలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 4వ వచనము. 9వ రోజు ప్రేమించబడిన నాయకులు తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగల వాడెవ్వడును లేడు. యోహాను 15వ అధ్యాయము 13వ వచనము. 10వ రోజు రూపాంతరం చెందిన నాయకులు మనలో ప్రతివాడు మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు అగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 2 కొరింథీయులకు 3వ అధ్యాయము 18వ వచనము. థ్యాంక్ యూ. సీనియర్ మాధవి. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ మాధవి. మై మదర్ నేమ్ ఇస్ రజిత. మై ఫాదర్ నేమ్ ఇస్ శ్రీను. ఈ ఇయర్ సిబిసి థీమ్ గ్రోయింగ్ లీడర్. వర్ధిల్లుచున్న నాయకులు. వాక్యము. ప్రభువు జ్ఞానమునందును వయస్సునందును మనుషుల దయయందును ప్రభు దయయందును వర్ధిల్లుచుండెను. లూకాసు సువార్త 2వ అధ్యాయం 15వ వచనము. మొదటి రోజు కథ పేరు ప్రార్థించు నాయకులు. మనమేమి అడిగిన ఆయన మన మనవిని ఆలకించినని మనం ఎరిగిన ఎడలా మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. 1 యోహాను 5వ అధ్యాయం 15వ వచనము. 2వ రోజు విధేయులైన నాయకులు కాగా మీరు నా మాటను శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశజనుల్లో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనములు. 3వ రోజు బాధ్యత గల నాయకులు. అందువలన సహోదరుల పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇటు క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. 2 పేతురు 1వ అధ్యాయము 10-11 వచనము. 4వ రోజు ఎన్నికైన నాయకులు నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనము. 5వ రోజు ధైర్యవంతులైన నాయకులు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. యోషువ 1వ అధ్యాయము 9వ వచనం. 6వ రోజు వెరీ గుడ్. ఆమె అన్నీ చెప్తుంది. ఆమె ఒక సాక్ష్యం వినాలని నేను అనుకుంటున్నా. సాక్ష్యం చెప్పు. నీకేం జరిగింది? దేవుడు నీకేం మేలు చేశాడు చెప్పు. దేవుడు నా జీవితంలో చేసిన మేలు. దేవుడు నాకు మంచి ర్యాంక్తో నన్ను గొప్ప చేసి ఉన్నాడు. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఎంతో ఎదిగాను. 10th క్లాస్లో నాకు మార్క్స్ రావని ఎంతో భయపడ్డాను. రోజు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని. ఎస్సీఆ నేను అసలు పాస్ అవుతానా అవ్వనా అనే సందేహం నాలో ఎప్పుడూ ఉండేది. ఎప్పుడూ నాకు జ్వరం వస్తూ ఉండేది ఆ భయంతో. దేవునికి నేను రోజు ప్రార్థించుండేది, దేవుడా నాకు మంచి మార్క్స్ రావాలి తండ్రి 10th అని. దేవుడు నాకు 9.3తో గొప్ప చేసి ఉన్నాడు. మా స్కూల్ ఫస్ట్గా నేనే వచ్చాను. దేవుని ద్వారా కొంతమంది విఐపీలతో నాకు సన్మానించి ఉన్నారు. దేవునికి మహిమ రీతిగా నేను ఉండాలనుకుంటున్నాను. నా జీవితాంతం దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను. దేవుడు నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా 500కి 468 మార్క్స్ ఇచ్చాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ బిడ్డ. దేవుడు